ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు చేయూతనివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడా శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై మంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో అన్ని సౌకర్యాలతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని సీఎం అన్నారు. గచ్చిబౌలి అవుట్డోర్ స్టేడియంను పునరుద్ధరించడంతో పాటు స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణాలకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు. డిజైన్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారుల సత్తా చాటడం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నగరంలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియంను భవిష్యత్ అవసరాలు, శిక్షణ పోటీలకు అనుగుణంగా ఆధునీకరించాలని అధికారులకు సూచించారు. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు చేయూతనివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడా శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ. క్రీడా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి వాకాటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణ, ఇంకా ముఖ్య నేతలందరూ కూడా హాజరవడం జరిగింది. మెయిన్ గా ఏదైతే దీనికి సంబంధించి సమావేశానికి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు మైదానాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులు సూచించారు. మెయిన్ గా ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో అన్ని సౌకర్యాలతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండేలా చూడాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మరొక అంశం ఏదైతే గచ్చిబౌలి అవుట్డోర్ స్టేడియం ని దీనికి సంబంధించి కూడా ఇప్పుడు వాడుకలో లేదు. దాన్ని కొంత స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్, ఇలా అన్ని కూడా ఏర్పాటు చేయాలి గచ్చిబౌలి అవుట్డోర్ స్టేడియం అని చెప్పి కూడా సూచించారు. మెయిన్ గా నిర్మాణాలకు సంబంధించి పలు డిజైన్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు సూచించారు. దాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించి డిజైన్లకు సంబంధించి అధికారులు పలు సూచనలు కూడా మార్పులు చేర్పులకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలాగా ఉండాలి, మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా ఆ తరహాలో జరగాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మెయిన్ గా ప్రధానంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఏదైతే యువత క్రీడల పట్ల కొంత ఆకర్షితులవుతున్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు కీలకమైనటువంటి యూనివర్సిటీలన్నీ కూడా ఏర్పాటు చేయాలి. దాంతో పాటుగా క్రీడల్ని ప్రోత్సహించే విధంగా ఉండాలని చెప్పేసి మొత్తం కూడా ఏదైతే అధికారులకి స్పోర్ట్స్ మంత్రి వాకాటి శ్రీహరికి కొన్ని సూచనలు చేశారు. నగరంలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియంలో ఏదైతే భవిష్యత్తు అవసరాలకు ఏదైతే దీనికి సంబంధించి ఏదైనా స్పోర్ట్స్ కి సంబంధించి జరిగితే అక్కడ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఉండేలాగా చూడాలి, తీర్చిదిద్దాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.